హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను వీడియోస్ పెట్టయితే చాలా రోజులు అవుతుందండి. చాలా గ్యాప్ వచ్చేసింది. అసలు షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ నేను అస్సలు పోస్ట్ చేయలేదు. ఈ మధ్య అయితే చాలా గ్యాప్ తర్వాత అయితే ఈ వీడియో పెడుతున్నాను. సో చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని. ఇక్కడైతే మేము కొత్తింటికి వచ్చిన తర్వాత 15 డేస్ అవుతుందండి నాన్ వెజ్ తిని. సో ఈరోజు సండే కదా, మా ఆయన అయితే తీసుకొని రమ్మని చెప్పాను. చికెన్ తీసుకొస్తే కొంచెం వెజ్ బిర్యానీ కూడా చేస్తాను అంటే సరే చెయ్యి అని చెప్పి అన్నారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, రేస్కాయలు చాలామందికి తెలిసే ఉంటుంది, పెసరకాయలా ఉంటాయండి. సో అవైతే మంచి టైంపాస్, ఎంత తిన్నా కూడా కడుపు నిండదు. అలా అని నలుగురం కూర్చొని తిన్నామంటే అదొక టైంపాస్గా చాలా బాగుంటాయి తినడానికి. అండ్ ఇక్కడైతే మనము కిచెన్ వంట అయితే చేస్తాం కదండి. వంట చేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. నాకైతే ఎప్పటికప్పుడు గిన్నెలు తోమేసేయాలని దీంతో ఉంటాను నేను. మార్నింగ్ చేసిన ఎగ్ కర్రీ అలాగే రైస్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చికెన్ కర్రీ అయితే అవుతుంది. సో నేను మెడికల్ షాప్లో వర్క్ చేస్తానని చాలామందికి తెలుసు కదా. సో నేను అక్కడ నుంచి వచ్చేసరికి 7 అవుతుంది. అవన్నీ ఎక్కడక్కడ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా అయితే ఉంది పరిస్థితి. నాకైతే అన్ని సామాన్లు ఒకే దగ్గర వేసుకొని తోమాలి అంటే నేనైతే తోమలేనండి. ఎందుకంటే నాకు అవన్నీ ఒక్కసారి చూసారంటే గిన్నెలన్నీ నేనైతే ఇన్ని తోమాలా అని చెప్పి మైండ్లో వచ్చేస్తుంది, తోమలేనండి. సో ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేస్తాను. అది ఒక్కటవని రెండవని అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తాను. ఇలా ఎంతమందికి అలవాటో నాకైతే తెలియదు. అలవాటు ఉన్న వాళ్ళైతే కనుక కామెంట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో. సో గిన్నెలు అన్నీ తోమేస్తే కనుక ఒక పని అయిపోతుంది నాకు. అక్కడైతే వంట అవుతూ ఉంది, పెట్టేసి వచ్చేసానండి. గిన్నెలు అన్నీ తోమేశాక నెక్స్ట్ ఏం పని అంటే, మేము ఇంటికి వచ్చాక సర్దుతూనే ఉన్నాను, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. దాంట్లో బట్టలండి. సో ఆ బట్టలు అయితే ఈరోజు ఇక్కడ పెడతామంటే ఇంకొక రోజు ఇంకో దగ్గర పెడతాను. సో కిందవి పైకి పైవి కిందవికి చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే కొన్నంత పైకి పెట్టాను. సో అవన్నీ పైన పెట్టేశాక మధ్యాహ్నం అయితే షాప్ టైం అయిపోయిందండి, వెళ్ళిపోయాను. మళ్ళీ నైట్ వచ్చాను కదా, నైట్ అయితే మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. సో అక్కడ కుకింగ్ అవుతూ ఉంది. ఇక్కడైతే నేను ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటున్నాను. బట్టలు అన్నీ తీసి మళ్ళీ అయితే సర్దానండి. సో ఓపిక ఉండాలి, బట్ అవన్నీ అలా చూస్తే మాత్రం నాకు ఏదోలా ఉంటుంది. ఓపిక లేకపోయినా తెచ్చుకొని మరీ చేస్తాను నేనైతే. చాలామందికి ఇదే అలవాటు, ఆడవాళ్ళకి ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం అంటే అదొక సరదా, అలాగే ఇష్టం కూడా ఉంటుంది చాలామందికి. అందులో నేను ఒకదాన్ని అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా తీసేస్తున్నా. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా, అమ్మమ్మ బట్టలు కూడా ఉన్నాయి. ఉన్నీలే అమ్మ చెప్పి చీర విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ వస్తే కట్టుకోవడానికి ఇటు అటు తిప్పడం ఎందుకు అని చెప్పి సర్ది 4 డేసే అవుతుందండి. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ పెడుతున్నాను అనమాట. ఇలా ఉంటుంది ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు. కొత్త ఇల్లు కదా, ఇది ఒక వస్తువు ఇక్కడ పెట్టినా కూడా మళ్ళీ అక్కడ సెట్ అవ్వలేదని తీసి మళ్ళీ వేరే దగ్గర పెట్టడం, అలా చేంజ్ చేస్తూ ఉంటాము చాలామంది అంతే. సో మొత్తం అన్నీ కూడా సర్దేశాక నేను మా ఆయన అయితే కొంచెం తినేసి, మా ఆయనకి ఈరోజు క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా, ఇండియా అలాగే న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్. సో ఇండియా గెలిచింది. వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఇండియా అయితే గెలిచేసింది, అందరూ హ్యాపీ. తర్వాత ఇక్కడైతే మా ఆయనకి భోజనం వడ్డించడానికని పిలుస్తూ ఉన్నానండి, కానీ రావట్లేదు క్రికెట్ దగ్గర నుంచి. వాళ్ళకి అంత ఇష్టం క్రికెట్ అంటే. ఫైనల్గా వచ్చారు. వీడియో షూట్ చేస్తుంటే, నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు తినేటప్పుడు అంటే, నిన్ను తీయట్లేదులే ప్లేట్కి తీస్తున్నా అంటే సరేలే అని ఊరుకున్నారు. ఇక్కడైతే తినేసాక మొత్తం మళ్ళీ అంతా కూడా కిచెన్ ప్లేట్ అంతా క్లీన్ చేశానండి. మళ్ళీ సోమవారం కదా నాన్ వెజ్ తిని ఉంటాము, నాకు అలా సెంటిమెంట్ అనమాట. అన్నీ కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసి నైట్ అయితే పడుకుంటాను నేను. అలా అన్నీ క్లీన్ చేసేసి మీకైతే చూపిస్తున్నాను. క్లీన్ చేయడం అయితే చూపించలేదు, పదే పదే గిన్నెలు తోమడం చూపిస్తే ఏంటి ఇలా చూపిస్తుంది అనుకుంటారు. ఆ తర్వాత కాసేపు టీవీ ముందు కూర్చొని నేనైతే పడుకున్నానండి. మా ఆయన అయితే క్రికెట్ మ్యాచ్ పూర్తిగా చూసి పడుకున్నారు. సో ఇలాగైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.